కాబట్టి ఒక న్యూ ఇయర్ సంబంధించిన ఒక మంచి మెసేజ్ని ఈరోజు అందరం విందాము. అందరూ జాగ్రత్తగా వినవలసింది కోరుతున్నాను. ఏమండి, ఒక మెడికల్ కాలేజీలో ఒక కాలేజ్ ఒకటి ఉంది గుంటూరులో. ఆ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన డాక్టర్ కూడా, ప్రొఫెసర్ కమ్ డాక్టర్. ఆయన ఒకరోజు ఏం చేశాడంటే, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని ఒక అటాప్సీ అంటే పోస్ట్ మార్టం తెలుసా మీకు? చనిపోయిన బాడీస్ని పోస్ట్ మార్టం చేస్తారు. అంటే ముక్కలుగా కోసి ఎందుకోసం చనిపోయారో అని ఆ యొక్క పరిశోధన చేయాలని ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 4th ఇయర్ స్టూడెంట్స్ని ఆ యొక్క అటాప్సీ కోసం, ఆ యొక్క పోస్ట్ మార్టం కోసం పిలుచుకొని వెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ శవాన్ని పడుకోబెట్టాడు. ఒక అనాథ శవాన్ని పడుకోబెట్టి చుట్టూరు ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అంతా నిల్చోబెట్టాడు. నిల్చోబెట్టి ఈయన ఏం చేశాడంటే, ఫస్ట్ గ్లవ్ వేసుకున్నాడు. ఆ తర్వాత పోస్ట్ మార్టం స్టార్ట్ చేయకుండా ఒక పని చేశాడు. అంతకుముందు ఆ యొక్క శవం ముక్కులో వేలు పెట్టి మళ్ళీ నోట్లో వేలు పెట్టుకున్నాడు. అర్థమైందా మీకేమన్నా? ఆ యొక్క శవం ముక్కులో ఒక వేలు పెట్టి మళ్ళీ నోట్లో వేలు పెట్టుకున్నాడు. నేను ఇది చేస్తున్నాను, మీరందరూ కూడా ఇది చేయాలి అన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు స్టూడెంట్స్కి. అదేంది, కావాలంటే మా ముక్కులో వేలు పెట్టుకొని మా నోట్లో మేము వేలు పెట్టుకుంటాం, కానీ శవం ముక్కులో వేలు పెట్టి ఆ వేలుని మా నోట్లో పెట్టుకోవడము మేము చేయలేమండి, ఇది సారీ సార్ అనేసినారు. కానీ ఆయన నిజంగా అక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, సైలెంట్గా ఉండాలండి, నిజంగా అక్కడ చెప్పొచ్చింది ఏంటంటే, ఆయన శవం ముక్కులో పెట్టింది ఈ వేలు అయితే ఆయన నోట్లో పెట్టుకునింది ఈ వేలు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్. అక్కడ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అందరూ కాన్సన్ట్రేషన్తో చూస్తుంటే ఆయన చేసిందేమో తెలుసుకొని ఉంటారు. కాబట్టి అటువంటి కాన్సన్ట్రేషన్తో మీరందరూ కూడా ఈ వాక్యం వినాలని మనస్ఫూర్తిగా కోరుతూ వాక్యంలోకి అడుగు పెడతాం. న్యూ ఇయర్ అనేది మనకు ప్రతి సంవత్సరం వచ్చేది. వాస్తవానికి న్యూ ఇయర్, క్రిస్మస్ రెండు మనకు కలిసే వస్తుంది. క్రిస్మస్ గురించి మనం ఆలోచిస్తే, క్రిస్మస్ సంబరాలను ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? ఒక నెల ముందు నుండి. నవంబర్ 25తో ఏం చేసుకుంటాం మనము? సపోజ్ క్రిస్మస్ చేసుకుంటాం. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి గ్రాండ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, ఇలా ఆ నెలంతా కూడా మనకి ఏముంటుంది? క్రిస్మస్ యొక్క వాతావరణం మనకు కనబడుతూ ఉంటుంది. అది ఎప్పటికి ఆగుతుంది అంటే 25వ తేదీ, డిసెంబర్ 25వ తేదీన ఆగుతుంది. అంతవరకు మనం ఏ సంబరాల్లో ఉంటాము? క్రిస్మస్ సంబరాల్లో ఉంటాం. క్రిస్మస్ దాటుకుండగానే మనకి ఏ సంబరాల్లోకి మనం స్టార్ట్ అవుతుంది? ఒక వారం గ్యాప్ న్యూ ఇయర్. 26, 27, 28, 29, 30, 31 రాత్రి వచ్చేసరికి అండి మనలో ఒక ఉత్కంఠ పెరిగిపోతుంది. ఏంటని? న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఆ రాత్రి దాటుకుండగానే ఒక 6, 7, 8, 31వ తేదీ రాత్రి ఒక 10 గంటలు దాటుకునగానే మనమంతా కూడా ఎక్కడికి వెళ్తాము? భజనకి వెళ్తాం. అవునా కాదా? మీ ఊర్లో వెళ్ళారు అందరూ? భజనకి వెళ్తాం. అంటే వాచ్ నైట్ సర్వీస్ అనేది ఉంటుంది. అవునా కాదా? ఆ రోజు అందరికి భజనకి వెళ్ళేసి, ఆ ముందు రోజు సర్వీస్ ఒకటి ఉంటుంది, కృతజ్ఞత కూడిక అని. ఆ రోజు వాక్యం చెప్పుకొని మరుసటి రోజు అంటే 1వ తేదీ అందరూ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటాం. ఇది క్రైస్తవులు చేసే ఒక విధానం. ఏ రోజు మనతో మాట్లాడిన కూడా ఆ రోజు మనకి విష్ చేస్తారు. ఏమని? 12 గంటలు అవగానే ఏమని విష్ చేస్తారు? హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇంకా న్యూ ఇయర్ వచ్చేసిందని మనకి ఎలా కనుక్కోగలమంటే రెండు విషయాలు తెలుస్తాయి మనకి. ఏంటంటే 12 అయింది మనకి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ 12 అయింది మనకి ఎలా తెలుస్తుంది? నిద్రపోయే వాళ్ళకి చెప్పండి. నేనైతే బాగా నిద్రపోయినా ఈ సంవత్సరము. టైం చూసుకోమండి. నిద్రపోయే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒకటి పేలుస్తారనమాట. ఏం పేలుస్తారు? టపాసులు, డమాల్ అని పేలిస్తే 12 గంటలు అయిపోయింది. ఇది మన విలేజెస్లో టపాసులు పేలుస్తారు. సిటీలలో అయితే ప్రతిరోజు కూడా సైలెన్సర్ ఉండి తిరిగే బళ్ళు ఆ రోజు సైలెన్సర్ లేకుండా తిరుగుతాయి. ఎందుకు? అది ఒక సౌండ్ అన్నమాట. అది ఒక యూత్కి ఒక ఆనందం అన్నమాట. ఇది మనం ప్రతి సంవత్సరం మనం చూస్తున్న న్యూ ఇయర్. అవునా కాదా? కొన్ని సంఘాల్లో అయితే అండి 31వ తారీఖు నైట్ అంటే 11:59 ఒకవేళ అయ్యగారు వాక్యం చెబుతుంటే ఆ 11:59 వాక్యాన్ని ఆపేసి మరి కొంతసేపు అందరూ మౌనం వహించమని, ఆ 12 దాటగానే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని మళ్ళా వాక్యాన్ని కంటిన్యూ చేసే సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. నేనైతే చూసాను అలాంటి సంఘాలు తిరుపతిలో. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం మనము న్యూ ఇయర్ గురించి మనం చూసే ఒక ప్రక్రియ. ఇది ఇలా ఉండగా నేను కూడా మీ దగ్గరికి ఒక కొత్త న్యూ ఇయర్ గురించి మీకు పరిచయం చేయాలని వచ్చాను. ఆ న్యూ ఇయర్ ఏంటంటే, ఒక సంవత్సరం రావాలంటే ఏం జరగాలి? ఒక సంవత్సరం బాగా ఆలోచించండి. ఇది అంత కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. చదువుకున్న వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ?
8th 9th 10th వరకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఒకటి, అంతేనా? మిగతా వాళ్ళు ఎవరు చదువుకోలేదా 8th 9th కూడా? 2 3 4 5 మంది. ఓకే, సోషల్లో బాగా చదువుకున్న వాళ్ళు, నేనైతే సోషల్లో వీక్ లేండి, నాకు 8 పాయింట్స్ వచ్చినాయి సోషల్లో, మిగతా అంతా 9 10 వచ్చినాయి. సోషల్లో మాత్రం నాకు 8 పాయింట్స్ వచ్చినాయి, నాకు అంతగా లేదులేండి సోషల్ నాలెడ్జ్. ఇది ఈజీగా ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్. ఏంటో క్వశ్చన్ అంటే, ఒక సంవత్సరం రావాలంటే ఏం చేయాలి? 12 నెలలు పోవాలి. రైట్, ఒక ఆన్సర్ కరెక్ట్ అది. ఇంకోటి, మన భూమి ఉందా? భూమి, మనమందరం దేని మీద ఉన్నాము? భూమి ఏం చేయాలి ఒక సంవత్సరం రావాలంటే? గుండ్రంగా తిరుగుతుంది భూమి. ఎవరి చుట్టూ తిరగాలి? సూర్యుని. ఇది భూమి అనుకోండి, ఇది భూమి, సరే ఇది సూర్యుడు, ఇది భూమి. ఇలా ఒక్కసారి ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా చుట్టుకొని ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి ఆగితే ఏమని లెక్క? ఒక సంవత్సరం అయిందని. ఒక సంవత్సరం అయిందని. ఇప్పుడు ఈ భూమి అన్నది ఒక్కసారి సూర్యుని చుట్టూ వస్తే ఏమైందని లెక్క? ఒక సంవత్సరం అయిందని. పని చేస్తున్నది ఎవరు ఇప్పుడు? సూర్యుని చుట్టూ పని చేస్తున్నది ఎవరు? భూమి తిరగడం ఒక పని అనుకుంటే పని చేస్తున్నది ఎవరు? భూమి తిరగడం అన్నది ఒక పని అయితే సూర్యుని చుట్టూ పని చేస్తున్నది ఎవరు? పని చేస్తున్నది భూమి, పండగ చేస్తున్నది పని చేస్తుంది భూమి అయితే పండగ చేసుకుంటుంది మనం బండి ఎత్తుకొని ఊరంతా తిరిగి వస్తే న్యూ ఇయర్ వస్తుందా? అసలు రాదు కదా. మరి పని చేస్తుంది ఎవరు? సూర్యుడు భూమి. ఇప్పుడు మనం చెప్తున్న వాటి ప్రకారము పని చేస్తున్నది భూమి, సూర్యుడు పని చేస్తే పండగ చేసుకుంటుంది మాత్రం ఎవరు? మనిషి. ఇక్కడ భూమి ఒకటి తిరిగి రావట్లేదు. దీంట్లో భూమితో పాటు కొన్ని గ్రహాల పాత్రలు, సూర్యుని పాత్ర కూడా ఉంది. సూర్యుని పాత్ర ఎందుకు ఉందంటే, సూర్యుడి వల్ల మనకు కలిగే లాభాలేంటి? వెలుగిస్తే సూర్యుడు. వెరీ గుడ్. ఇంకా ఎండ, వెలుగు రెండు ఒకటి దాదాపుగా. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. సూర్యుడి వల్ల మనకు కలిగే లాభాలేంటి? చదువుకున్న వాళ్ళకి, బైపీసీ చదువుకున్న వాళ్ళు బయాలజీలో ఫోటోసింథసిస్. వెరీ గుడ్. ఫోటోసింథసిస్ అంటే సూర్యుడిలో ఉండి వచ్చే కిరణాలు మన పంట పొలాల మీద, చెట్ల మీద పడితే ఏమవుతాయంటే అవి మంచి ఫలాలని మనకి అందిస్తాయి. అంటే మనకి ఫలాలు రావాలంటే ఏమవ్వాలి? ఎండ రావాలి. ఎండ రావాలంటే పైన ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. పంట పండాలంటే మనకి సూర్యుడు పైన మండాలి. సూర్యుడు పైన మండితేనే మనకి పంటలు అనేవి పండుతాయి. మనకు పంటలు పండితే గాని మన కడుపులు నిండో ప్రియులారా. కాబట్టి ఇది సూర్యుడి గురించి ఒక సూర్యుడు చేసే పని. మరొక పని కూడా సూర్యుడు చేస్తాడు. ఆ పని ఏంటంటే, మనం తాగడానికి నీళ్లు ఎట్లా సూర్యుడు మనకి హెల్ప్ చేస్తాడు? నీళ్లు తాగడానికి సూర్యుడు మనకి ఏ విధంగా కారకుడయ్యాడు? వెరీ గుడ్. వాటర్ సైకిల్. అంటే ఇప్పుడు మన భూమి మీద 4 వంతులని లెక్కేసుకుంటే అందులో 3 వంతులు ఏముందంటే నీళ్ళుంది. కానీ తాగడానికి వీలవుతుందా ఆ నీళ్ళని? కాదు. ఆ నీళ్లు ఇప్పుడు ఏమవ్వాలి? ఆవిరిగా మారాలి. ఆ ఆవిరిగా మార్చే ప్రాసెస్ నే ఎవాపరేషన్ అంటారు. ఆ ఎవాపరేషన్ అయిన దాన్ని పైకి వెళ్ళి ఏంగా మారుతుంది? అవి మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలు ఎక్కడ వెళ్ళి కురుస్తాయి అంటే మంచి చెట్లున్న ప్రదేశాలకు వెళ్ళి వర్షాలకు కురుస్తాయి. ఆ వర్షాలుగా కురిసిన ఆ యొక్క నీళ్ళు అనేది నదులుగా వచ్చి మనం దాన్ని చేదుకొని తాగడము ఇట్లాంటివి మనం చేస్తుంటాం. మనం తిండి తినాలన్నా దానికి కారణం ఎవరు? ఒక విధంగా సూర్యుడు. మనం నీళ్లు తాగాలన్నా దానికి కారణం ఎవరు? ఒక విధంగా సూర్యుడు. ఇవైతే న్యూ ఇయర్ జరుపుకోవట్లేదు. వీటితో పాటు మరికొన్ని కూడా మనకు కారణంగా ఉంటున్నాయి. అవేంటంటే, మనమందరం ఒక కుటుంబంలో ఉన్నాం. సంఘం అనేది ఒక కుటుంబమే లేండి. కానీ మన కుటుంబం ఏంటంటే మనమందరం, మన భూమితో సహా ఒక పెద్ద కుటుంబంలో మనమందరం కలిసి ఉన్నాం. ఆ కుటుంబం పేరే సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్. ఈ సోలార్ సిస్టంలో మనతో పాటు సుమారుగా 8 గ్రహాలు మనతో పాటు ఉన్నాయి. మనతో పాటు 8 గ్రహాలు మనతో పాటు కనిపిస్తాయండి. ఎవరైనా ఒకరు రండి, ఒక నిమిషము. ఎవరైనా ఒకరు రండి. చార్ట్ పట్టుకుని. ఇది మన సూర్య కుటుంబం, సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ సోలార్ సిస్టంలో మనతో పాటు 8 గ్రహాలు ఉంటాయి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం పేరు ఏంటంటే మెర్క్యూరీ.
ఆ సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం పేరు ఏంటంటే మెర్క్యూరీ. తెలుగులో దానిని బుధుడు అంటారు. తెలుగులో ఏమంటారు? బుధుడు అంటారు. ఆ తర్వాత సూర్యుడికి 2వ స్థానంలో ఉన్న గ్రహం పేరు ఏంటంటే వీనస్. వీనస్ ఆ యొక్క గ్రహాన్ని తెలుగులో శుక్రుడు అంటాడు. 3వదిగా ఉన్న గ్రహం పేరు ఏంటి? 3వదిగా ఉన్న గ్రహం పేరు మనం ఉన్న గ్రహం, దాని పేరు భూమి, ద ఎర్త్. 3వదిగా ఉన్న గ్రహం పేరు భూమి, ద ఎర్త్. 4వదిగా చూడండి ఇక్కడ, మొదటగా ఈ సూర్యుడికి ఫస్ట్ దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యూరీ, ఆ తర్వాత వీనస్, ఆ తర్వాత 3వదిగా ఎర్త్ ఉన్నాడు, ఆ తర్వాత 4వదిగా మార్స్. మార్స్ తెలుగులో ఏమంటారంటే అంగారకుడు అంటారు. ఓకేనా? ఆ తర్వాత 5వదిగా మనకి ఉన్న పెద్ద గ్రహం పేరు ఏంటంటే జూపిటర్, 5వ గ్రహం. ఇది సూర్యుడికి 5వ గ్రహం దగ్గరగా ఉన్నది. ఆ తర్వాత ఉన్న గ్రహం పేరు సాటర్న్ అంటారు. సాటర్న్ తెలుగులో ఏమంటారు? శని గ్రహం అంటాడు. 7వదిగా ఉన్న గ్రహం పేరు యురేనస్ అంటారు. దీని తెలుగులో ఏమంటారంటే వర్ణుడు అంటారు. 8వదిగా ఉన్న గ్రహం పేరు నెప్ట్యూన్, దీని తెలుగులో ఏమంటారంటే ఇంద్రుడు అంటారు. 9వదిగా చిట్ట చివరిగా మనకున్న గ్రహం పేరు ఏంటంటే ప్లూటో. ఇది కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. ఏదేమైనప్పటికీ సోలార్ సిస్టంలో మనం దాన్ని కూడా గ్రహంగా పరిగణిస్తే ఈ 9 గ్రహాలండి. చాలండి, థ్యాంక్స్. ఒక నిమిషం కూర్చోండి. ఇది మనకి సౌర కుటుంబంలో మనకు కనిపిస్తున్నటువంటి గ్రహాలు. ఏమండి, ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు మేము ప్రశ్న ఇస్తున్నాను, మనమందరం దేని మీద ఉన్నాము? భూమి మీద ఉన్నాం, అవునా కాదా? భూమి మీద మనం అందరం ఉన్నాము. మనము భూమి మీద ఉన్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరిగి వస్తే మనం న్యూ ఇయర్ చేసుకుంటున్నాం. భూమి ఒక్కటే ఉంటే సరిపోతుందా? మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కదా మనతో పాటు. మనం అందరం ఒక కుటుంబం కదా. ఈ గ్రహాలన్నీ కూడా ఏం చేయాలంటే సూర్యుని చుట్టూ తిరిగి 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 వస్తున్నాయి, అవునా కదా? ఒకవేళ ఆ గ్రహాలు అనేవి ఒక ఆర్బిట్లు తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవి లైన్స్ అనేది ఒక ఆర్బిట్. ఈ ఆర్బిట్లోనే ఇవి తిరుగుతున్నాయి. ఎప్పటి నుండి తిరుగుతున్నాయి అంటే దేవుడు ఎప్పుడైతే ఈ భూమిని చేశాడో, సృష్టిని చేశాడో అప్పటి నుండి కూడా ఇవి ఒక ఆర్బిట్లోనే తిరుగుతున్నాయి. ఇవి ఒకవేళ ఆ ఆర్బిట్ని దాటుకొని కనుక ముందుకు వెనక్కి వచ్చేస్తే ఏమవుతుంది? ఒక చక్రంలో అన్ని తిరుగుతున్నాయి. ఒకవేళ ఆ చక్రాన్ని దాటి ముందుకు వెనక్కి వస్తే ఏమవుతుంది? కలాప్స్ అయిపోతుంది, ఒకటి గుద్దుకుంటాయి, మనం ఉంటాం మళ్ళీ భూమి మీద. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్డర్లో తిరగాలంటే ఎవరు చేస్తున్నారు దీన్ని? దేవుడు వీరన్నిటినీ ఆర్డర్లో తిప్పుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరూ కూర్చొని ఇక్కడ వాక్యం వినగలుగుతున్నాం, మనం బతికి పట్టగలగలుగుతున్నాం, అవునా కాదా? ఇవన్నీ కూడా ఆర్డర్ తిరుగుతున్నాయి. ఇప్పుడు మనం బతకాలంటే భూమి ఒకటి సరిపోతుందా? సూర్యుడు ఒకటి సరిపోతుందా? ఈ గ్రహాలన్నీ కూడా కావాలా వద్దా? ఒకవేళ ఈ గ్రహాలు కనుక ఒకటి గుద్దుకుంటే ఏమవుతుంది? చచ్చిపోతాం మనం. కాబట్టి మన క్రైస్తవులకి ఉండే ఒక అలవాటు ఏంటంటే, మన క్రైస్తవులకి చాలా పండుగలు తక్కువ అండి, అవునా కదా? హైందువులతో కలిపితే కంపేర్ చేస్తే మనకి పండుగలు చాలా తక్కువ, అవునా కదా? మనకు ఉండే మ్యాక్సిమం పండుగలు ఏంటి? క్రిస్మస్, న్యూ ఇయర్ అందరూ చేసుకుంటారులేండి. మిగతావి గుడ్ ఫ్రైడే, ఈస్టర్, కుర్తోల్ న్యాయర్, ఇంకొంతమంది అయితే యాష్ వెనస్డే కూడా చేసుకుంటారు. ఓకేనా? ఇవి మన ప్రొటెస్టెంట్ క్రైస్తవులకి ఉన్న మేజర్ పండుగలు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే మీ మధ్య మనకి పండుగలు తక్కువ ఉన్నాయి కదా, మనం చాలా పండుగలు చేసుకుందాము. భూమి ఓకే, అది కాదు నేను చెప్పొస్తున్నది ఏంటంటే, మనం భూమికి మాత్రమే ఎందుకు న్యూ ఇయర్ చేయాలి? మిగతా గ్రహాలు కూడా మన కోసమే కదా తిరుగుతున్నాయి, వాటికి కూడా న్యూ ఇయర్ చేసుకుందాము. ఫస్ట్ గ్రహం బుధుడు అంటే మెర్క్యూరీ, చూపించాను అందాక. మెర్క్యూరీ, ఈ మెర్క్యూరీ అనేది ఫస్ట్ సూర్యుడికి దగ్గరగా ఉన్న ఫస్ట్ గ్రహం అంటే ఇది ఒక్కసారి ఈ సూర్యుడిని తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత తెలుసా? 88 రోజులు. అంటే 88 రోజులు పడుతుంది ఒక్కసారి ఇది సూర్యుడిని తిరిగి రావడానికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో? ఫస్ట్గా సూర్యుడు దగ్గరగా ఉన్న గ్రహం పేరేంటి? మెర్క్యూరీ, బుధుడు. ఈ బుధుడు ఒక్కసారి ఇలా సూర్యుడిని తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత తెలుసా? 88 రోజులు. అంటే 2 రోజులు తక్కువ 3 నెలలు. 2 రోజులు తక్కువ 3 నెలలు. అంటే ఇప్పుడు అయ్యగారు చెప్పేయండి, మార్చి నెల 28 తేదీ వచ్చేయమని చెప్పండి. ఎందుకంటే ఆ రోజు మనకి ఏం పండగ? హ్యాపీ మెర్క్యూరీ న్యూ ఇయర్, హ్యాపీ బుధుడు న్యూ ఇయర్. నెక్స్ట్ సెకండ్ న్యూ ఇయర్ రాసుకోండి మీరు. నెక్స్ట్ సెకండ్ న్యూ ఇయర్ ఏంటంటే
వీనస్కి ఇంకో పేరు తెలుగులో శుక్రుడు అంటారు. ఈ శుక్రుడు రెండో స్థానంలో ఉన్నాడు. ఫస్ట్ మెర్క్యూరీ ఉంటే ఆ తర్వాత రెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు ఒక్కసారి సూర్యుడిని తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత తెలుసా? 225 రోజులు. ఎన్ని రోజులు? 225 రోజులు. అంటే దాదాపుగా 9 నెలలు. అంటే అక్టోబర్ మంత్లో సెకండ్ న్యూ ఇయర్, మనకి జనవరి మంత్లో ఫస్ట్ న్యూ ఇయర్ అయితే, అక్టోబర్ మంత్లో సెకండ్ న్యూ ఇయర్ అయితే, మళ్ళీ మూడో న్యూ ఇయర్ మళ్ళీ ఇప్పుడు మార్చ్లో. నెక్స్ట్ మూడవదిగా ఉండేది ఏంటి? మనం భూమి. మనము 3వ స్థానంలో ఉన్నాం. ఈ భూమి ఒకసారి మీరు ఆలోచించండి. మనం బండిలో వెళ్తాం, అందరు బండిలో వెళ్తారు కదా, ఇక్కడ అందరు బండిలో వెళ్తారు కదా. మ్యాక్సిమం ఒక బండి, ఒక 150cc బండి ఎంత స్పీడ్లో వెళ్ళగలదు? ఒక 180. అంటే మన లోకల్లో మనం ఎంత ఫాస్ట్ వెళ్ళగలము? ఒక 100 అనుకోండి, 60 to 100, లేదా మ్యాక్సిమం కొన్ని బండి అయితే 110, 120 కూడా వెళ్ళగలరు. ఈ 120 కిలోమీటర్ స్పీడ్లో నువ్వు కనుక బండిలో వెళ్తుంటే నీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? ఒకసారి చెప్పండి. గాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయం మీరు షాక్ అవుతారు. భూమి కూడా తిరుగుతుంది ఒక స్పీడ్లో. భూమి కూడా ఒక స్పీడ్లో తిరుగుతుంది. ఎంత స్పీడ్ తిరుగుతుంది తెలుసా? 111,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతుంది. ఎంత? 111,600 కిలోమీటర్ స్పీడ్లో. మనం 600 కిలోమీటర్ స్పీడ్లో పోతే మనకేమవుతుంది? 100 దాటితేనే మనకు చేతులు కాళ్ళు అట్లే వణికిపోతాయి కొన్ని మండలంలో అయితే. 111,600 కిలోమీటర్ స్పీడ్లో తిరుగుతున్నా మనకి ఏం కావట్లేదంటే ఇది ఒక పెద్ద అద్భుతం. దేవుడు మన కొరకు చేసింది కాబట్టి దేవుడు దీన్ని చేసి మన కొరకు పెట్టాడు. ఇంత స్పీడ్ తిరుగుతున్నా కూడా ఒక సౌండ్ వస్తుందా మనకి? నేను మాట్లాడేది మీకు వినపడుతుంది, మీరు మాట్లాడేది నాకు వినపడుతుంది. మీరు బండిలో వెళ్తా ఉంటే మాట్లాడేది వినపడుతుందా? దేవుడు చేస్తున్న అద్భుతాలు ఇవ్వండి. నెక్స్ట్ నాలుగో గ్రహం ఏమంటే మార్స్. దీనిని అంగారకుడు అంటారు. ఈ అంగారక గ్రహం వచ్చి 4వ గ్రహంగా ఉంది. ఈ 4వ గ్రహం వచ్చి ఒక్కసారి సూర్యుడిని తిరిగి రావడానికి పట్టే కాలం ఏదో తెలుసా? 685 రోజులు. అంటే దాదాపుగా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు ఒకసారి మనము దేనికి న్యూ ఇయర్ చేసుకోవాలి? మార్స్కి న్యూ ఇయర్ చేసుకోవాలి. రైట్. 5వ గ్రహం నెక్స్ట్, దాని కింద గ్రహం పేరు జూపిటర్. ఉన్న గ్రహాలన్నిటిలో పెద్ద గ్రహం ఏదైనా ఉందిరా అంటే జూపిటర్ మాత్రమే. మనం బైక్ కూడా ఉండే జూపిటర్, టీవీఎస్ జూపిటర్ అంటే పెద్దది, బాగా మైలేజ్ ఇస్తుంది అని దానికి ఆ పేరు పెట్టారనమాట. ఓకేనా? ఈ 5వ గ్రహం అనేది ఒక్కసారి ఇది సూర్యుడిని చుట్టి రావాలంటే దానికి పట్టే కాలం ఎంత తెలుసా? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇది అలాగా సూర్యుడిని చుట్టూ వస్తుంది. అంటే నేను పుట్టి ఈ పాటికి 2 సార్లే దానికి న్యూ ఇయర్ చేయగలం. దేనికి? జూపిటర్కి నేను పుట్టి, అంటే నాకు ఇప్పుడు 24 సంవత్సరం ఏట. ఈ ఏట నాకు బర్త్డే 24 years. అంటే నేను పుట్టి కేవలం 2 సార్లు మాత్రమే నేను దేనికి న్యూ ఇయర్ చేయగలను? జూపిటర్కి న్యూ ఇయర్ చేయగలను. నెక్స్ట్ శని గ్రహం, దాన్ని శాటర్న్ అంటారు. ఇది ఒక్కసారి సూర్యుని చుట్టి రావాలంటే దానికి పట్టే కాలం ఎంతో తెలుసా? 29 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే దేనికి మనం న్యూ ఇయర్ చేయగలము? శని గ్రహానికి న్యూ ఇయర్ చేయగలము. నెక్స్ట్ వర్ణుడు, యురేనస్ అంటారు. యురేనస్కి మనం న్యూ ఇయర్ చేయాలంటే చాలా మంది మనలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి యురేనస్ అనేది ఒక్కసారి ఈ సూర్యుని తిరిగి రావాలంటే పట్టే కాలం ఎంత తెలుసా? 84 సంవత్సరాలు. 84 வருஷம். 84 வருஷம் இங்கே யாருக்கన్నా இருக்குது கையை தூக்குங்க, ஆயாங்க தாத்தாங்க. 84 years, 84 సంవత్సరాలు గల అవ్వ తాతలు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అంటే మీరు ఎవరు కూడా యురేనస్కి చూడలేరు. ఆ న్యూ ఇయర్ మీరు సెలబ్రేట్ చేసుకోలేరు. దాని తర్వాత ఉన్న ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. దాని తర్వాత ఆ నెక్స్ట్ గ్రహం పేరు ఏంటంటే వర్ణుడు, ఇంద్రుడు, నెప్ట్యూన్ అంటారు. ఈ నెప్ట్యూన్ ఒకసారి సూర్యుని చుట్టూ రావాలంటే పట్టే కాలం 165 సంవత్సరాలు. 165 సంవత్సరాలకి ఒక్కసారి సూర్యుని చుట్టూ వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఈరోజు అలా అంత వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండరు చెప్పండి మన చుట్టుపక్కల ఊళ్ళలో. గిన్నిస్ బుక్లో ఎక్కించేద్దాం వాళ్ళని. బైబిల్ చరిత్రలో 969 సంవత్సరాలు బతికిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? బైబిల్ చరిత్రలోనే ఆది కాండంలో ఫస్ట్ మనుషులలో ఆదాము కాలంలో 969 సంవత్సరాలు బతికిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే మెతూషెలేము. హైయెస్ట్ రికార్డ్ ఆయనదే. దాదాపుగా 1000 ఏళ్ళు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మనిషికి ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు ఇచ్చినాడంటే 1000 ఏళ్ళు ఇచ్చాడు.
కానీ మోషే గారి కాలానికి వచ్చేసరికి ఆయుష్ కాలాన్ని దేవుడు నిర్వీర్యం చేసుకుంటున్నాడు, పాడు చేసుకుంటున్నాడు, దేవుడికి ఇష్టం కాకుండా పోతున్నాడు. కాబట్టి ఆ యొక్క ఆయుష్ కాలాన్ని దేవుడు 80, 60 లేదా 70 అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలకి దేవుడు దాన్ని తగ్గించేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఆ యొక్క ఆదాము కాలంలో మనం ఉండి ఉంటే అప్పుడు కావాలంటే దీనికి బర్త్డే చేసుకునే వాళ్ళం. ఇంకా చివరి గ్రహం ఏంటంటే ప్లూటో. ఈ ప్లూటో అన్నది ఒక్కసారి సూర్యుని చుట్టి రావాలంటే పట్టే కాలం 245 సంవత్సరాలు మాత్రమే. 245 సంవత్సరాలు మనం బతకాలంటే మనం ఏం చేయాలని ఒక సీనియర్ డాక్టర్ని అడిగితే ఆయన చెప్పిన సలహా ఏంటో తెలుసా? బాగా ఎక్సర్సైజ్ చేయాలని. ఎక్సర్సైజ్ చేస్తే 240 సంవత్సరాలు బతికి మనం ఏం చేసుకోవచ్చు? గిన్నిస్ రికార్డులో ఎక్కొచ్చు, ప్లస్ ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ప్లూటోకి హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవచ్చు. బతికేద్దామా మరి? బాగా ఎక్సర్సైజ్ చేస్తే కండ పెరుగుతుందేమో, కానీ ఆయుష్ కాలం ఎవరి చేతిలో ఉంది? పెంచాలన్నా తగ్గించాలన్నా దేవుడి చేతిలోనే ఉంది. కాబట్టి ఇన్ని న్యూ ఇయర్లు మనకి దేవుడు పెట్టాడు. మనం ఇన్ని న్యూ ఇయర్ చేసుకోకుండా ఒకటి చేసుకుంటే సరిపోతుందా? మిగతా 8 కూడా చేసుకోవాలా వద్దా? కాబట్టి చెప్పేయండి ఇప్పుడే, నెక్స్ట్ వీక్ నుండి వచ్చేయమని. మార్చ్లో 1, అక్టోబర్లో 1 చేసుకుందామా వద్దా? చేసుకుందాం. ఒక న్యూ ఇయర్కే మనం తప్పులు చేసి అక్కడ ఇక్కడ అప్పు చేసి బట్టలు తెచ్చుకొని ఎన్నెన్ని కష్టాలు పడుతుంటాము, అవునా కదా? ఇంకా ఇన్ని న్యూ ఇయర్ చేస్తే మన దగ్గర ఏముంటుంది? ఇంకా మిగిలింది ఏముండదు. కాబట్టి ఇన్ని న్యూ ఇయర్లు ఒక్కసారి తిరిగి రావాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది పిల్లరా. ఇక ప్రతి ఒక్క గ్రహము ఏం చేస్తుందంటే ఇక్కడ సూర్యుడిని తిరిగి వస్తుంది. వీటన్నిటినీ దేవుడు ఎందుకు చేశాడు? ఇక్కడ తిరిగి వస్తుంది, మనం న్యూ ఇయర్ చేసుకోవాలని అర్థమైంది. ఎందుకు చేశాడు వీటిని అన్నిటిని దేవుడు అని కనుక మనం ఆలోచిస్తే సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అంటే వీటిని దేవుడు ఊరికే చేసి సౌర కుటుంబంలో పెట్టేయలేదు. వీటిని దేవుడు ఊరికే చేసి సోలార్ సిస్టంలో పెట్టేయలేదు. దీనికి ఏం చేశాడంట? చేసేసి దాని తర్వాత ఏం చేసినాడంట? ఒక పని పెట్టాడు. ఏంటా పని? సూర్యుడా నువ్వు స్టాండింగ్ లో ఉండు, చంద్రుడా నువ్వు తిరుగు, భూమి నువ్వు తిరుగు, మిగతా గ్రహాలారా మీరు సూర్యుని చుట్టూ తిరగండి. తిప్పుతున్నాడు. ఎవరు తిప్పుతున్నాడు? దేవుడు తిప్పుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి ఎవరు? దేవుడు చేసిన ప్రతి వస్తువు, ప్రతి గ్రహము, ప్రతిదీ కూడా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. ఏమండి, చిన్న తుమ్ముకి దగ్గుకి మనము లీవులు పెట్టేస్తాం, అవునా కాదా? ఒకసారి సూర్యుడికి లీవ్ అడిగితే ఏం చేస్తారు? దేవుడిని ఒకవేళ సూర్యుడు కానీ లీవ్ అడిగింది అనుకోండి, దేవుడు ఒకవేళ లీవ్ ఇచ్చేసినాడు అనుకోండి, మనం ఉంటామా? ఇంకా ఎన్నేళ్ళుగా మడుతున్నాడు. దాదాపుగా సైంటిస్టులు చెప్తున్న ఒక అంచనా ఏంటంటే, మొదటి మానవుడు భూమి మీద పుట్టి 6000 సంవత్సరాలు అవుతుంది ఒక అంచనా సుమారుగా. అది కూడా 100% కాదు, అంతకన్నా ఎక్కువే ఉంటుంది. మొదటి మానవుడు భూమి మీద పుట్టి 6000 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. అంటే 6000 సంవత్సరాలుగా సూర్యుడు ఏం చేస్తున్నాడు? మండుతూనే ఉన్నాడు. ఏ రోజైనా నాకు లీవ్ కావాలి, నేను చెయ్యను అని ఎప్పుడన్నా అంటాడే? ఒకవేళ మనం లీవ్ వేయాలంటే మనం ఇంకొకటి రీప్లేస్ చేసుకోవచ్చు. సూర్యుడు లీవ్ వేయాలంటే ఎవరిని రీప్లేస్ చేసేది? ఇంకో సూర్యుడు ఏమైనా ఉన్నాడా రీప్లేస్ చేసేకి? ఒక సూర్యుడే కదా, ఒక చంద్రుడే కదా. కాబట్టి వాటికి మనలాగా లీవ్లు లేవు, ఏం లేదు. వాటికి ఇచ్చిన పనిని అవి ఖచ్చితంగా నెరవేరుస్తున్నాయండి. ఏమండి, మనం గుండెల మీద చేసుకుని చెప్పుకుంటాం ఏమని? వచ్చే వారం కలుస్తానులే, వచ్చే నెల కలుస్తానులే అని చెప్పుకుంటాం. కానీ వచ్చే వారం వరకు, వచ్చే నెల వరకు సూర్యుడిని, చంద్రుడిని, వీటిని తిప్పుతున్నది ఎవరండి? మన దేవుడు. ఏ రాష్ట్ర గవర్నమెంట్, ఏ దేశ చట్టం, ఏ గవర్నమెంట్ తిప్పుతుంది? ఎవ్వరు తిప్పట్లేదు. దేవుడు ఉన్నాడు కనుకే మనం బతికి పట్టగలుగుతున్నాం. 2024 మనం చనిపోలేదంటే దానికి కారణం ఎవరు? దేవుడు అండి. దేవుడే కనుక లేకుంటే మనం ఈ రోజు కూడా మనం బతికుంటే మనం కాదు. ఇక మనము అన్నిటి గురించి ఆలోచించాము. మనం ఇంకా ఒకదాని గురించి వదిలేసినాం. సౌర కుటుంబం, సన్ను గురించి ఆలోచించాము, సూర్యుడి గురించి ఆలోచించాము, భూమి గురించి ఆలోచించాము, గ్రహాల గురించి ఆలోచించాము. కానీ ఒక దాని గురించి వదిలేసినాం. అదేంటి? మనం రోజు పగల్లో ఏంటి? మనకి పగల్లో ఏమొస్తుంది? పైన పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రిలో చంద్రుడు.
ఓకే, చంద్రుడు నక్షత్రాలు. మనము రాత్రిలో వచ్చే దాని గురించి మర్చిపోయామే, దాని గురించి ఆలోచిద్దాం ఒకసారి. దేవుడు చంద్రుడిని ఎందుకు చేశాడబ్బా? ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిద్దాం మీకు. దేవుడు చంద్రుడిని ఎందుకు చేసినాడు? ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించటకు ఇండుగాకనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగాకని పలికెను. ఆ ప్రకారమైన కింద దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి నక్షత్రములు, చంద్రుడు, నక్షత్రాలు, వీటిని చేశాడు. ఎందుకోసం చేశావయ్యా అని అడిగితే పైన చెప్తున్నాడు చూడండి. పైన చెప్తున్నాడు, అవి సూచనలను, 14వ వచనం, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకు ఇండుగాకనియు. అంటే ఇప్పుడు బాగా జాగ్రత్తగానండి అమ్మా. సూర్యుడు ఉన్నాడు. సూర్యుని చుట్టూ భూమి తిరిగితే ఏమొస్తుంది? సూర్యుని చుట్టూ భూమి తిరిగితే ఏమొస్తుంది? ఒక సంవత్సరం వస్తుంది. దాన్ని మనం న్యూ ఇయర్ పేరు పెట్టుకున్నాం, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇది భూమి అనుకోండి, ఇది భూమి, సూర్యుడు కాదు. ఇప్పుడు ఇది భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ఏమొస్తుంది? బాగా ఆలోచన చెప్పండి. భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ఏమొస్తుంది? తన చుట్టూ తాను తిరిగితే 1 డే వస్తుంది, రైట్. భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ఏమొస్తుంది? బాగా ఆలోచించండి. 15 రోజుల తర్వాత, 15 నెలలో 15 రోజులు ఏముంటుంది? 15 రోజుల తర్వాత ఏమొస్తుంది? కరెక్ట్, పౌర్ణమి, అమావాస్య. 15 రోజులు 3 ఉంటాడు, 15 రోజులు 3 కొంచెంగా కనిపించకుండా పోతుంది. అంటే భూమి చుట్టూ చంద్రుడు తిరిగితే ఏమొస్తుంది? ఒక నెల వస్తుంది. ఇది చంద్రుడి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇకపోతే మనము దేవునికి మనం గత సంవత్సరంలో మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు మనకు అన్ని ఇచ్చాడండి. ఏదైనా తక్కువ చేసినాడు దేవుడు? మనకి తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, మరియు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రతిదీ కూడా మనము గత సంవత్సరంలో దేవుడి దగ్గర పొందుకునే ఉన్నాం. దేవుడి దగ్గర మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. కానీ మనము జస్ట్ తీసుకొని థ్యాంక్స్ చెప్పేస్తున్నాం. మనము కృతజ్ఞత చెప్తున్నాం కానీ దానికి కృతజ్ఞతగా లేకుండా పోతున్నాం. కాబట్టి మనం కూడా దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. అంటే తీసుకోవడం మాత్రమే కాదు, దానికి తగ్గ బతుకు మనం బతకాలి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనం అనుభవిస్తున్నాం అంటే దానికి మనము ఇచ్చేది మనం ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వాలి. దేవుడికి చెప్పాల్సిన థ్యాంక్స్ మనం చెప్పాలి. ప్రియమైన దేవుడిని వారలారా. ఇక చివరిగా ఒక వచనం చూస్తూ మనం ముగించుకుందాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. చివరిగా లూకాసు వార్త ఒక సందర్భం ఉంది. దేవుడి పిల్లలారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అక్కడ. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి. మరియు చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏంటా ఉపమానం అంటే, ఒక అంజూరపు చెట్టట, ఒక మనిషిని ద్రాక్ష తోటలో, అంటే ద్రాక్ష తోట వేసుకునే వాళ్ళు, ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండిందంట. చదవండి మా కిందికి. అతడు దాని పండ్ల వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్ల గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలతో చెప్పాను. ఇక్కడ ఒక సందర్భం యేసుక్రీస్తు ఒక ఉపమానం చెబుతున్నాడు. ఏంటా ఉపమానం అంటే, ఒక యజమానుడు అనమాట. ఒక యజమానుడు ఒక తోటమాలతో మాట్లాడుతున్నాడు. దేని గురించి అంటే, ఒక చెట్టు గురించి. ఒక అంజూరపు చెట్టు వేశారంట ఆ తోటలో, ద్రాక్ష తోటలో. కాకపోతే ఆ అంజూరపు చెట్లకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా కాయలు కాయట్లేదు. 3 సంవత్సరాలు అయినా కూడా కాయలు కాయట్లేదు. కాబట్టి ఫలాలు ఫలించట్లేదు ఆ చెట్టు. కాబట్టి ఆ యజమానుడికి కోపం వచ్చేసింది.
ఆ యజమానుని కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టును నరికేయండి, దీని వలన ఎటువంటి ఫలము మనకు లేదు, కాబట్టి ఇది ఉంటే ఏం పోతాయండి, ఇంకా ఆ యొక్క నేలలో ఉన్న సారం అనేది గుంజుకుంటుంది, కాబట్టి ఆ యొక్క చెట్టుని నరికేయండి అని తోటమాలితో ఆ యొక్క యజమానుడు చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా కిందికి చదివితే ఏమనం చదవండి. అయితే ఆ తోటమాలి, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతను చెప్పాను. అందుకు ఆ తోటమాలి యొక్క రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు యజమానితో, అయ్యా ఓ దొరసాని, ఇదిగో 1 సంవత్సరం నాకు గ్యాప్ ఇవ్వయ్యా, 1 సంవత్సరం టైం ఇవ్వు నాకు, నేను దాని చుట్టూ తవ్వేసి బాగా ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, మంచిగా చూసుకుంటాను, ఒక 1 ఇయర్ గ్యాప్ ఇవ్వయ్యా, 1 ఇయర్ నాకు టైం ఇవ్వు, ఆ 1 ఇయర్లో ఒకవేళ ఫలిస్తే సరే, ఒకవేళ ఫలించకపోతే మళ్ళా నీ ఇష్టమే అయ్యా. ఇక్కడ ఈ చెట్టు గురించో లేదా ద్రాక్ష తోట వేసుకున్న యజమాని గురించో లేదా కూలోడి గురించో చెప్తున్న మాటలు కాదు ఇది. మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఇక్కడ ద్రాక్ష తోటలో ఉన్న ఆ యొక్క కాపరి ఎవరో తెలుసా? కాపరి ఆ ద్రాక్ష తోట వాడు, ఆ ద్రాక్ష తోట వాడు ఎవడంటే యేసుక్రీస్తు వారు. యజమానుడు ఎవరు? మన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ చెట్టు ఎవరు? ఎవరు చెప్పింది కరెక్ట్గా? మనమని చేతి ఎత్తండి, క్లాస్ పడండి ఒకసారి. అంటే ఇది చెట్టు గురించిన ఉపమానం కాదు. దేవుడు 3 సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చాడంట ఒక మనిషినికి. 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చినా కూడా వాడు ఫలించట్లేదు. అప్పుడు రిక్వెస్ట్ ఎవరు పెడుతున్నారు? తండ్రి దగ్గర యేసుక్రీస్తు వారు రిక్వెస్ట్ పెడుతున్నారు, అయ్యా దేవుడా 2024 అంతా ఇచ్చావు, కానీ వాడు ఫలించలేదయ్యా, దయచేసి నరికేయొద్దు దేవుడా, నరికేయొద్దు, తీసేయొద్దు వాడిని భూమి మీద నుండి, ఒక 1 ఇయర్ టైం ఇవ్వు, మారుతాడేమో, సేవకులు వస్తారేమో, మంచి మాట చెప్తాడంటే ఫలిస్తాడేమో, దేవుడికి తెలుసుకుంటాడేమో, విశ్వాసంలో ఎదుగుతాడేమో అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎవరు రిక్వెస్ట్ చేసుకుంటున్నది? యేసుక్రీస్తు. ఎవరితో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు? తండ్రి అయిన దేవుడి దగ్గర రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. ఈ రిక్వెస్ట్ చేసుకునే విషయము చెట్టుకు తెలుసా? చెట్టుకు తెలుసా అండి? చెట్టుకు తెలీదు, మనకి తెలియదు. తెలుసుంటే మనము గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు పండుగ చేసుకోము. దేవుడిలో ఇంకా ఎలా ఎదగాలి, గత సంవత్సరం మనం ఎలా ఫలించాము, ఫలింపని వాటిని ఈ సంవత్సరం మనం ఎలా ఫలించుకోవాలి, ఎలా మనం విశ్వాసంలో ముందడుగు ఇయ్యాలి, వాక్యం చదువుకుంటున్నామా, ఏమైనా ప్రశ్నలు వస్తున్నాయా, డౌట్స్ వస్తున్నాయా, అండర్లైన్ చేసుకుంటున్నామా, వచ్చి అయ్యగారు అడిగామా, తెలుసుకుందామా అనే ఆలోచనలు ఎంతమందికి ఉంది? అలా మనము ప్రతి ఇయర్ బైబిల్ కంప్లీట్ చేసే వాళ్ళు ఎంతమంది నా చేతులు ఎత్తండి. ప్రతి ఇయర్ క్లాస్ చూడండి అన్నకు మరొకసారి. ప్రతి ఇయర్ మనం బైబిల్ చదవాలండి. బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా సరే మనకి అన్నీ అర్థమైపోవు. నేనైనా సరే, మా నాన్నగారైనా సరే, ప్రతి ఒక్కరికి అన్నీ అర్థమైపోవు. మనము ప్రతిసారి చదువుతున్నప్పటికీ అది ఎన్నిసార్లు బైబిల్ చదివినా కూడా మనకి ఒక్కొక్క వచనం చదివేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని వచనాలు అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలండి. మన ఆయుష్కాలాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. మనము ఫలిస్తే సరే, ఫలిస్తే ఉంచుతాడు, ఫలించకపోతే ఆ యొక్క చెట్టులాగా ఏం చేస్తాడు? దేవుడు తీసేస్తాడు. కాబట్టి మనం ఫలించే వారంగా ఉండాలి, మనం ఆయుష్కాలం మనం పెంచుకునే వారంగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు, ఇంకో క్యాడర్ వాళ్ళు ఏంటంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వాళ్ళే మధ్యలో తుంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఆ ప్రక్రియను సూసైడ్. తెలుగులో దానికి ఒక పదం ఉంటుంది. ఏమా పదము? ఆత్మహత్య. అసలు ఆ పదమే తప్పండి. ఆత్మహత్య. శరీరానికి ఉంటుంది హత్య. చేస్తే మనము ఈ యొక్క కూడు నుండి బయటకు వచ్చేస్తాం, కానీ ఆత్మ చచ్చిపోతుందా? మనం చేసే ఫలితాన్ని బట్టి, మనం చేసే మంచి పనులను బట్టి అది పరలోకానికి అయితే వెళ్తుంది, లేకపోతే నరకానికైనా దిగిపోతుంది. కాబట్టి ఆత్మహత్య అనే పదమే తప్పు. కాబట్టి ఇలాంటి గుంపులో మనం ఉండకుండా దేవుని కొరకు మనము రోజుకి దేవుడిలో ఎదుగుతూ దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఆయన కొరకు మనం ఇస్తూ దేవుడిలో మనం మరింత అభివృద్ధి పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.